హాయ్ అండి. సిక్స్త్ టు ఇంటర్మీడియట్ బయాలజీ ఆల్ టాపిక్స్ డిస్కషన్లో భాగంగా ఈరోజు సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి సెకండ్ టాపిక్ అయినటువంటి మొక్కల గురించి తెలుసుకుందాం అనే టాపిక్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ టాపిక్లో మొక్కలు 3 రకాలు అని ఇచ్చాడు. ఒకటి గుల్మాలు, పొదలు మరియు వృక్షాలు. ఏంటివి గుల్మాలు? ఆకుపచ్చని వర్ణంలో ఉండి మృదువైన కాండం కలిగి ఉండి పొట్టిగా ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే గుల్మాలు అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అధిక శాఖలను కలిగి ఉండవు. నెగిటివ్ స్టేట్మెంట్. అధిక శాఖలను కలిగి ఉండవు. ఒకవేళ విచ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని ఇచ్చేటప్పుడు ఒకవేళ పాజిటివ్ స్టేట్మెంట్ గా కూడా ఇవ్వచ్చు. సో దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అధిక శాఖలను కలిగి ఉండవు. ఏంటివి? గుల్మాలు. నెక్స్ట్ పొదలు. కొమ్మలు కాండపు అడుగు భాగంలో ఉంటాయి. వీటి యొక్క కొమ్మలు అనేటువంటివి కాండం యొక్క అడుగు భాగంలో ఉంటాయి, గట్టిగా ఉంటాయి. వీటిలో ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. అధిక మందంగా ఉండవు. అధిక మందం అనేటువంటిది ఉండదు. చిన్నవిగా ఉంటాయి బట్ గట్టిగా ఉంటాయి. అధిక మందం ఉండవు. బాగా ఇంపార్టెంట్ ఈ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి వృక్షాలు. పొడవుగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, మందంగా ఉన్నటువంటి కాండం ఉంటుంది, భూమి కన్నా ఎక్కువ ఎత్తులో ఉంటాయి. వీటిని ఏమంటాం మనము? వృక్షాలు అంటారు. ఈ గుల్మాల కింద ఏ ఎగ్జాంపుల్ ఇచ్చాడంటే టమోటా. పొదల కింద ఏ ఎగ్జాంపుల్ ఇచ్చారంటే నిమ్మ. వృక్షాల కింద ఏ ఎగ్జాంపుల్ ఇచ్చాడు? మామిడి. ఇవి గుల్మాలు, పొదలు, వృక్షాలు. ఇక్కడ వేరే వేరే ఇంపార్టెంట్ మనం చూసుకున్నట్లయితే ఈ గుల్మాలు అనేటువంటివి అధిక శాఖలను కలిగి ఉండవు. పొదలు అనేటువంటివి అధిక మందంగా ఉండవు. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోగలిగితే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాకే మొక్కలు. బలహీన కాండం కలిగి ఉంటాయి, నిటారుగా నిలబడలేవు. నెగిటివ్ స్టేట్మెంట్స్ ను బాగా గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్ గా జరిగిన డిఎస్సి ఎగ్జామ్ లో కావచ్చు, చాలా చోట్ల ఈ నెగిటివ్ స్టేట్మెంట్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. నిటారుగా నిలబడలేవు, నేల మీద వ్యాపిస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ గుమ్మడి. నెక్స్ట్ ఎగబ్రాకేవి. ఆధారంగా చేసుకుని, ఏదైనా ఆధారంగా చేసుకుని ఇవి పైకి ఎగబాగుతాయి. వీటిని ఏమంటారు? ఎగబ్రాకేటివి ఇస్తారు. టెక్స్ట్ బుక్ లో ఒక డయాగ్రామ్ ఇచ్చారు, దీని ఎగ్జాంపుల్ అది మనీ ప్లాంట్. నెక్స్ట్ వచ్చేసి మొక్కల్లో గల వివిధ భాగాలు. మొక్కల్లో వివిధ భాగాల్లో ఫస్ట్ భాగమే దేన్ని చూసారంటే కాండం. కాండం యొక్క పని ఏంది? నీటిని, ఖనిజ లవణాలను వివిధ భాగాలకు సరఫరా చేస్తుంది. నీరు మరియు ఖనిజ లవణాలు ఎక్కడ ఉంటాయి? భూమిలో ఉంటాయి. భూమి ద్వారా ఎవరు గ్రహిస్తారు? రూట్ అనేటువంటిది గ్రహిస్తుంది, వేరు వ్యవస్థ అనేటువంటిది గ్రహిస్తుంది. ఈ గ్రహించినటువంటి నీటిని అన్ని భాగాలకు సరఫరా చేసేది ఎవర్రా అంటే కాండం. ఇక్కడ కాండానికి మరొక పేరు ఇచ్చాడు. ఆ పేరేం పేరంటే అటు ఇటు సంచారం ఉన్నటువంటి వీధి. అటు ఇటు సంచారం ఉన్నటువంటి వీధి అని దేనిని అంటారంటే కాండం అంటారు. ఎందుకు దీనిని అటు ఇటు సంచారం ఉన్నటువంటి వీధి అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇదేమో వేరు వ్యవస్థ. వేరు వ్యవస్థల ద్వారా గ్రహించబడినటువంటి నీటిని, ఖనిజ లవణాలని మొక్కలోని అన్ని భాగాలకు, పైన ఉన్నటువంటి అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. అదే విధంగా ఆహార పదార్థాలు అనేటువంటి ఎక్కడ తయారవుతాయి? పత్రాల్లో ఆహార పదార్థాలను తయారవుతాయి. పత్రాల్లో తయారైనటువంటి ఆహార పదార్థాలను కింది వైపు ఉన్నటువంటి వేరు వ్యవస్థకు కావచ్చు, కింది వైపు ఉన్నటువంటి మిగిలినటువంటి భాగాలకు కావచ్చు, ప్రతి భాగానికి ఆహార పదార్థాలను పంపిస్తూ ఉంటుంది. ప్రతి భాగానికి ఆహార పదార్థాలను సరఫరా చేస్తూ ఉంటుంది. అందుకే కాండాన్ని ఏమంటారంటే అటు ఇటు సంచారం ఉన్నటువంటి వీధి అంటారు. ఇంకొంచెం అడ్వాన్స్ గా తీసుకున్నట్లయితే ఆ 2 కణజాలు ఏంటివి? నీటిని, ఖనిజ లవణాలను సరఫరా చేసేటువంటి కణజాలాన్ని మనం ఇక్కడ దారు కణజాలం అంటారు. అదేవిధంగా ఆహార పదార్థాలు, పత్రంలో తయారైనటువంటి ఆహార పదార్థాలను సరఫరా చేసే కణజాలాలను ఏమంటాం? పోషక కణజాలం లేదా ఫ్లోయం అంటాం. నీటిని, ఖనిజ లవణాలను పంపించే వాటిని ఏమంటాం? దారు కణజాలం లేదా
జైలం అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇది కాండం, కాండం యొక్క విధులు. ఎక్స్ట్రాగా మనం చదువుకున్నట్లయితే ఈ కాండం అనేటువంటిది వివిధ శాఖలను, ఈ శాఖలు అనేటువంటివి వివిధ రకాల పత్రాలను, పత్రాలతో పాటు పుష్పాలను, పుష్పాలతో పాటు పుష్పాలతో పాటు ఫలాలను కలిగి ఉంటాయి. ఇంతవరకు నేర్చుకుంటే ఈ కాండం అనేటువంటి టాపిక్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిది? పత్రము. మొక్కల్లో గల ఇంకొక భాగం ఏంటంటే పత్రం. పత్రంలో ఏ భాగం అయితే కాండం చేత అతకబడి ఉంటాదో దానిని ఏమంటామంటే పత్ర వృంతము అంటాం. ఏ భాగం అయితే కాండం చేత అతకబడి ఉంటుందో దాన్ని ఏమంటామంటే పత్ర వృంతము అని పేరుతోనే పిలుస్తాం. పత్రంలో గల ఈ వెడల్పాటి నిర్మాణాన్ని, ఈ పత్రం యొక్క ఈ వెడల్పాటి నిర్మాణాన్ని ఏమంటామంటే పత్రదళము అంటాం. ఈ పత్రదళంలో సన్నని గీతల వంటి నిర్మాణాలు అనేటువంటివి ఉంటాయి. వీటిని ఏమంటారంటే ఈనెలు అంటారు. ఈ ఈనెలు అనేటువంటివి పత్రంలో అమరి ఉండే విధానాన్ని ఏమంటాం? వెనేషన్ లేదా వీనెల వ్యాపనము అంటాం. ఈనెలు అనేటువంటివి పత్రంలో అమరి ఉండే విధానాన్ని ఏమంటాం? ఈనెల వ్యాపనము అంటాం. ఎన్ని రకాల ఈనెల వ్యాపనం ఉంటుందంటే 2 రకాల ఈనెల వ్యాపనం కలదు. ఎన్ని రకాల ఈనెల వ్యాపనం ఉంటుందంటే 2 రకాల ఈనెల వ్యాపనం ఉంటుంది. ఒకటేమో జాలాకార ఈనెల వ్యాపనము, ఇంకొకటి వచ్చేసి సమాంతర ఈనెల వ్యాపనము. జాలాకార ఈనెల వ్యాపనము, సమాంతర ఈనెల వ్యాపనం. ఏంది జాలాకార ఈనెల వ్యాపనం అంటే? ఒక పత్రంలో మధ్య భాగంలో ఒక పెద్ద ఈన అనేటువంటిది ఉంటుంది. దీన్ని నడిమె ఈన అంటారు. నడిమె ఈనకు ఇరువైపులా పార్శ్వ ఈనెలు, ఈ పార్శ్వ ఈనెలు మరియు చిన్న చిన్న ఈనెలను కలిగి ఉన్నట్లయితే, ఇదంతా చూసేదానికి ఒక వలలాగా కనిపించినట్లయితే ఈ ఈనెల వ్యాపనాన్ని ఏమంటారంటే జాలాకార ఈనెల వ్యాపనం లేదా రెటికులేట్ వెనేషన్ అంటారు. నెక్స్ట్ సమాంతర ఈనెల వ్యాపనం. పత్రంలో ఈనెలు అనేటువంటివి సమాంతరంగా అమరి ఉన్నట్లయితే అటువంటి దాన్ని ఏమంటారంటే సమాంతర ఈనెల వ్యాపనం అంటారు. జలాకార ఈనెల వ్యాపనం అనేటువంటిది ద్విదళ బీజాలలోనూ 2 బీజ దళాలు కలిగినటువంటి విత్తనాలు కలిగినటువంటి మొక్కను ఏమంటారంటే ద్విదళ బీజ మొక్క అంటారు. ఈ ద్విదళ బీజాల్లో ఏ ఈనెల వ్యాపనం ఉంటుందంటే జలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. అదేవిధంగా వరి లాంటి మొక్కలలో లేదా గడ్డి మొక్కలలో ఒకే ఒక బీజదళం ఉంటుంది. విత్తనం రెండిటిగా విడిపోదు. అటువంటి వాటిని ఏమంటారు? ఏకదళ బీజ మొక్కలు అంటారు. వీటిలో ఉన్నటువంటి ఈనెల వ్యాపనం ఏది? సమాంతర ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. ఇక్కడ మొక్క యొక్క విధులు, మొక్కల్లో ఉన్నటువంటి పత్రం యొక్క విధులు, ఇక్కడ 2 విధులు ఇచ్చారు. ఒకటి వచ్చేసిను ఇది కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొంటుంది. పత్రం అనేటువంటిది కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొని తమ ఆహార పదార్థాలను తామే తయారు చేసుకునేలా ఉపయోగపడుతుంది. అంటే పిండి పదార్థాల తయారీలో ఉపయోగపడుతుంది. పత్రం అనేటువంటిది పిండి పదార్థాల తయారీలో ఉపయోగపడుతుంది. ఏ ప్రాసెస్ ద్వారా? ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ ప్రాసెస్ ద్వారా. అదే విధంగా ఇదే కిరణజన్య సంయోగ క్రియ ప్రాసెస్ ద్వారా ఏమి విడుదలవుతుందంటే ఆక్సిజన్ అనేటువంటిది అన్ని జీవరాశులకు విడుదలవుతుంది. ఎక్కడి నుంచి? మొక్కల నుంచి. ఏ ప్రక్రియ ద్వారా? కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియ ద్వారా. ఈ 2 కూడా ప్రధానమైనటువంటి విధులు. ఏది? పిండి పదార్థాలను ఉత్పత్తి చేయడం మరియు ఆక్సిజన్ ని విడుదల చేయడం. ఏ ప్రాసెస్ లో భాగంగా? కిరణజన్య సంయోగ క్రియ ప్రాసెస్ లో భాగంగా. ఇక్కడ ఒక పత్రంలో పిండి పదార్థాలు ఉన్నాయా లేదా అని తెలిపేటువంటి టెస్ట్ ఏది? అయోడిన్ పరీక్ష. ఎప్పుడైతే అయోడిన్ 2 చుక్కలు వేస్తామో అక్కడ నీలి ఆకుపచ్చని బ్లూ బ్లాకిష్ కలర్, నీలి నలుపు వర్ణం అనేటువంటిది ఏర్పడుతుందో అక్కడ ఏమున్నాయని అర్థం? పిండి పదార్థాలు ఉన్నాయని అర్థం. అదేవిధంగా పత్రం యొక్క మరి ఒక ఫంక్షన్ ఏంటంటే ఇది బాష్పోత్సేకంలో పాల్గొంటుంది. బాష్పోత్సేకంలో ఇన్వాల్వ్ అవుతుంది. ఏంది బాష్పోత్సేకం అంటే? నీరు అనేటువంటిది ఆవిరి రూపంలో పైకి వెళ్ళడాన్ని ఏమంటారంటే బాష్పోత్సేకము అంటారు. పత్రరంధ్రాల ద్వారా నీరు అనేటువంటిది ఆవిరి రూపంలో విడుదల కావడాన్ని ఏమంటారంటే బాష్పోత్సేకము అంటారు. ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చింటాడు. ఒక పత్రాన్ని ఒక పాలిథిన్ కవర్లో కప్పి ఉంచినప్పుడు కొద్దిసేపటి తర్వాత
ఈ పాలిథిన్ కవర్లో అక్కడక్కడ నీటి బిందువులు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ నీటి బిందువులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ పత్రం అనేటువంటిది నీటి ఆవిరి ద్వారా బయటకు విడుదల చేసింది. ఈ ప్రక్రియను ఏమంటున్నాం? బాష్పోత్సేకము అంటాం. నీటి ఆవిరి అనేటువంటిది బయటకు వచ్చింది. ఈ ప్రక్రియ లేదా ప్రాసెస్ ఏమంటున్నాం? బాష్పోత్సేకం అనే పేరుతోనే పిలుస్తాం. సో ఇది పత్రం యొక్క విధి. ఈ రెండు బుక్ లో ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి వేరు వ్యవస్థ. వేర్లు అనేటువంటివి మొక్కను మట్టిలో దృఢంగా పట్టి ఉంచుతాయి, అంటే దానికి ఆధారాన్ని ఇస్తాయి. ఇక్కడ ఇది ఒక విత్తనం అనుకుంటే, విత్తనంలో మొలకెత్తేటువంటి భాగాన్ని ఏమంటారంటే ప్రథమ మూలము అంటారు. విత్తనంలో మొలకెత్తేటువంటి భాగాన్ని ఏమంటున్నాం? ప్రథమ మూలము అంటాం. ఈ ప్రథమ మూలం అనేటువంటిది భూమి ఆకర్షణ శక్తిలో భాగంగా, అంటే కింది వైపు భూమి ఆకర్షణ శక్తికి అనుగుణంగా భూమిలోనికి పెరిగినట్లయితే ఈ మొక్క యొక్క భాగాన్ని మనం ఏమంటున్నామంటే వేరుగా పిలుస్తున్నాం. అంటే ప్రథమ మూలం అనేటువంటిది వేరుగా మారుతుంది. ఈ వేర్లు లేదా వేరు వ్యవస్థలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే 3 రకాల వేరు వ్యవస్థలు ఉంటాయి. ఒకటి వచ్చేసి తల్లి వేరు వ్యవస్థ, ఇంకొకటి వచ్చేసి గుబురు వేరు వ్యవస్థ, ఇంకొకటి వచ్చేసి అబ్బురపు వేరు వ్యవస్థ. ఏంది తల్లి వేరు వ్యవస్థ అనేటువంటిది? ప్రథమ మూలం అనేటువంటిది వేరుగా అభివృద్ధి చెందుతుంది అని చదువుతున్నాము. ఈ వేరు అనేటువంటిది ప్రాథమికంగా చాలా పెద్దదిగా ఉంటుంది, చాలా పొడవుగా ఉంటుంది. దీన్ని తల్లి వేరు అంటాం. ఈ తల్లి వేరు అనేటువంటిది అనేకమైనటువంటి పార్శ్వ వేర్లను ఏర్పడుతుంది. వీటిని ప్రాథమిక వేర్లు అంటాం. ఈ పార్శ్వ వేర్లు అనేటువంటివి అనేక రకాలైనటువంటి ద్వితీయ వేర్లను ఏర్పరుస్తున్నాయి. ప్రాథమిక వేర్లు అనేటువంటివి అనేక రకాలైనటువంటి ద్వితీయ వేర్లను ఏర్పరుస్తాయి. ఈ రకమైనటువంటి వేరు వ్యవస్థను ఏమంటారంటే తల్లి వేరు వ్యవస్థ అంటారు. దాదాపు అన్ని ద్విదళ బీజాలలో ఇది కనిపిస్తుంది. ద్విదళ బీజ మొక్కలలో కనిపిస్తుంది. ఇందాక నేను చెప్పిన ద్విదళ బీజాలు అంటే ఏంటి? విత్తనంలో 2 బీజ దళాలు ఉన్నట్లయితే ఏ విత్తనం అయితే 2గా విభజింపబడుతుందో దాన్ని ఏమంటారంటే ద్విదళ బీజ మొక్కలు అంటారు. ద్విదళ బీజాల్లో ఏ వేరు వ్యవస్థ ఉంటుంది? తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గుబురు వేరు వ్యవస్థ. గుబురు వేరు వ్యవస్థ అనేది విత్తనంలోని ప్రథమ మూలం అనేటువంటిది వేరుగా ఏర్పడుతుంది. ఇది షార్ట్ లివ్డ్, కొద్ది కాలం మాత్రమే జీవిస్తుంది. ఎప్పుడైతే ఇది అంతరించిపోతుందో దీని స్థానంలో అనేకమైనటువంటి సమాన వేర్లు అనేటువంటి ఉత్పత్తి అవుతాయి. ఈ వేర్లు అనేటువంటివి అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. వీటిని ఏమంటారంటే గుబురు వేరు వ్యవస్థ అంటారు. అండ్ దాదాపు అన్ని ఏకదళ బీజాల్లో గుబురు వేరు వ్యవస్థ అనేది ఉంటుంది. ఈ 2 టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొకటి తీసుకున్నట్లయితే అబ్బురుపు వేరు వ్యవస్థ. ఇందాకనే చెప్పిన వేరు అనేటువంటిది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? ప్రథమ మూలం నుంచి ఏర్పడుతుంది. ప్రథమ మూలం నుంచి కాకుండా, అంటే విత్తనం నుంచి కాకుండా ఏ ఇతర భాగం నుంచి అయినా సరే వేరు అనేటువంటిది ఏర్పడినట్లయితే దాన్ని ఏమంటారంటే అబ్బురపు వేరు వ్యవస్థ, అడ్వాంటేషియస్ రూట్ సిస్టమ్ అంటారు. ప్రథమ మూలం నుంచి కాకుండా ఏ ఇతర భాగం నుంచి అయినా సరే వేరు ఏర్పడినట్లయితే దాన్ని ఏమంటారంటే అబ్బురపు వేరు వ్యవస్థ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ బానియన్ ట్రీ. మర్రి చెట్టులో ఊడలు అనేటువంటి వేర్లు ఉంటాయి. ఈ వేర్లు ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి? కొమ్మ నుంచి ఏర్పడుతున్నాయి, ఒక కాండం నుంచి ఏర్పడుతున్నాయి. అప్పుడు ఇవి ఏమవుతాయి? అబ్బురపు వేరు వ్యవస్థ అవుతాయి. నెక్స్ట్ వేరు యొక్క విధులు. వేరు ఏం పని చేస్తుంది? నీటిని ఖనిజ లవణాలను పీల్చుకుంటాయి, అంటే గ్రహిస్తాయి. భూమి నుంచి నీటిని ఖనిజ లవణాలను గ్రహించడానికి ఏవి ఉపయోగపడుతుందంటే వేరు అనేటువంటిది ఉపయోగపడుతుంది, రూట్ అనేది ఉపయోగపడుతుంది. వాటిని సరఫరా చేసేదానికి ఎవరు ఉపయోగపడుతున్నారు? కాండం అనేటువంటిది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చిలకడ దుంప, క్యారెట్, బీట్రూట్, రాడిష్, ఇవన్నీ కూడా ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. వేర్లు అనేటివి ఆహార పదార్థాలు నిల్వ చేస్తాయి, నీటిని ఖనిజ లవణాలను పీల్చుకుంటాయి. ఇవి బాగా ఇంపార్టెంట్. ఈ పాయింట్ బాగా ఇంపార్టెంట్. ఇది వేరు. నెక్స్ట్ వచ్చేసి పుష్పము. మొక్కల్లో ఇది ప్రత్యుత్పత్తి అవయవం, రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్. వాట్ ఈస్ దట్? ఫ్లవర్. ఫ్లవర్ అనేటువంటిది మొక్కల్లో ఒక ప్రత్యుత్పత్తి అవయవంగా పనిచేస్తుంది. ఇందులో 4 భాగాలు ఉంటాయి. ఒకటి రక్షక పత్రాలు, ఇంకొకటి ఆకర్షణ పత్రాలు, కేశరాలు మరియు అండకోశం.
ఒక ఫ్లవర్ను మనం తీసుకున్నట్లయితే ఇందులో 4 భాగాలు ఉంటాయి. అవేంటివి? రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరాలు, అండకోశం. పుష్పంలో చివర కింది భాగంలో పుష్పం యొక్క వెలుపల అంటే వెలుపల కింది భాగంలో ఆకుపచ్చని వర్ణంలో ఉన్నటువంటి పత్రాలనే వంటి నిర్మాణాలను ఏమంటారంటే రక్షక పత్రాలు అంటారు. పేరులోనే ఉంది. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? రక్షణ ఇస్తాయి. ఇంకొక ఉపయోగం ఏంటంటే ఇవి కిరణజన్య సంయోగక్రియలో కూడా పాల్గొంటాయి. ఎందుకు? ఆకుపచ్చని వర్ణంలో ఉండడం వల్ల, హరిత రేణువులను కలిగి ఉండడం వల్ల ఇవి కిరణజన్య సంయోగక్రియలో కూడా పాల్గొంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆకర్షణ పత్రాలు. పుష్పంలో వివిధ వర్ణాలలో ఉన్నటువంటి పత్రాల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని ఏమంటున్నాం? ఆకర్షణ పత్రాలు అంటాం. ఇవి వివిధ వర్ణాలలో ఉండి కీటకాలను ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. కీటకాలను ఎందుకు ఆకర్షించాలి? ఎప్పుడైతే కీటకాలను ఆకర్షిస్తాయో అవి పాలినేషన్ కు ఉపయోగపడతాయి. నెక్స్ట్ కేసరాలు. వీటిని ఏమంటారంటే పురుష లైంగిక అవయవాలు అంటారు. కేసరాలను ఏమంటున్నాం? పురుష లైంగిక అవయవాలు అనే పేరుతోనే పిలుస్తాం. ఈ కేసరాలు అనేటువంటివి పరాగరేణువులను ఉత్పత్తి చేస్తాయి. కేసరాలు అనేటువంటివి పరాగరేణువులను ఉత్పత్తి చేస్తాయి. ఇది పురుష సంయోగ బీజంగా పనిచేస్తుంది. కేసరాలు అనేటువంటివి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలుగా పనిచేస్తాయి. ఇవి వేటిని ఉత్పత్తి చేస్తాయి? పరాగరేణువులను ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ అండకోశం. ఇంపార్టెంట్. పుష్పంలో అన్నిటికన్నా చివర, అన్నిటికన్నా కింద ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే అండకోశం అంటారు. పుష్పంలో అన్నిటికన్నా చివర ఉన్నటువంటి భాగాన్ని ఏమంటున్నామంటే అండకోశం అంటాం. అండకోశంలో ఏముంటాయి? అండాశయం అనేటువంటిది ఉంటుంది. అండకోశంలో అండాశయం అనేటువంటిది ఉంటుంది. అండకోశంలో చివరన ఏముంటది? అండాశయం ఉంటుంది. పుష్పంలో చివరన ఏముంటది? అండకోశం ఉంటుంది. అండకోశంలో చివరన ఏముంటది? అండాశయం అనేటువంటిది ఉంటుంది. ఈ అండాశయంలో ఏముంటాయి? అండాలు అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ అండాలు అనేటువంటివి స్త్రీ సంయోగ బీజాలుగా వర్క్ చేస్తాయి. ఎన్ని అండాలు ఉంటాయి? ఒక పుష్పంలో ఎన్ని అండాలు అనేటువంటి ఉంటాయి? ఒక అండాశయంలో ఎన్ని అండాలు ఉంటాయి? గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ పాలినేషన్ ovary is modified into fruit, ovules are modified into seeds. అండాశయం అనేటువంటిది ఫలంగా మారుతుంది, అండాలు అనేటువంటివి విత్తనాలుగా మారుతాయి. కాబట్టి ఒక అండాశయంలో ఎన్ని అండాలు ఉంటాయంటే అది మొక్కను బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సపోటా తీసుకున్నాం అనుకో, 2 లేదా 3 అండాలు ఉంటాయి. లేదా వాటర్ మెలన్ తీసుకున్నాం అనుకో, అనేకమైనటువంటి అండాలు ఉంటాయి. మ్యాంగో తీసుకున్నాం అనుకో, ఒకే ఒక అండం ఉంటుంది. అంటే అండాలు అనేటువంటివి నెక్స్ట్ దేనిగా మార్పు చెందుతున్నాయి? విత్తనాలుగా మార్పు చెందుతున్నాయి. ఇవేనా రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరాలు, అండకోశం. ఈ 4 అన్ని పుష్పాలలో ఉంటాయా అంటే కాదు. ఎందుకు కాదు? కొన్ని ఉంటాయి. ఏకలైంగిక పుష్పాలు. ఏకలైంగిక పుష్పం అంటే అది మేలా లేదా ఫీమేలా, ఒకే ఒక లైంగికత కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పుష్పాలలో రక్షక పత్రాలు ఉంటాయి, ఆకర్షణ పత్రాలు ఉంటాయి, కేసరాలు ఉంటాయి. ఇటువంటి దాన్ని ఏమంటాం? పురుష పుష్పం అంటాం. ఎందుకు? కేసరాలు అనేటువంటివి పురుష లైంగిక అవయవాలు. నెక్స్ట్ ఇంకొక పుష్పాన్ని తీసుకున్నాం అనుకో, అందులో రక్షక పత్రాలు ఉంటుంది, ఆకర్షణ పత్రాలు ఉంటుంది, అండకోశం అనేటువంటిది ఉంటుంది. దీన్ని ఏమంటున్నాం? స్త్రీ పుష్పం అంటాం. దీన్ని కూడా ఏకలైంగిక పుష్పము అంటాము. అలా కాకుండా పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఒకే పుష్పంలో ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం? ద్విలింగక పుష్పము అంటాం. ద్విలింగక పుష్పము అంటాం. ఇందులో ఎన్ని భాగాలు ఉంటాయి? 4 భాగాలు ఉంటాయి. ద్విలింగక పుష్పానికి ఎగ్జాంపుల్ మామిడి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఏకలైంగిక పుష్పానికి ఎగ్జాంపుల్ పప్పయ. పప్పయ అనే దాన్ని మనం ఉదాహరణగా చెప్పుకుంటాం. ఇది ఈ చాప్టర్ యొక్క పూర్తి సారాంశం. ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ కాండి. అందులో అప్పుడప్పుడు కొన్ని బిట్స్ అనేటువంటి పోస్ట్ చేస్తూ ఉంటాము, వాటికి ఆన్సర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఈ టాపిక్లో 2 మోడల్ బిట్స్ మనం చూద్దాం. ఒకటి వచ్చేసి ఈ క్రింది వానిలో గుల్మాల యొక్క లక్షణం ఏది? నెగిటివ్ అడగట్లేదు, గుల్మం యొక్క లక్షణం ఏది అంటారు. మృదువైన కాండం ఉంటుంది. ఓకే, కరెక్టే. కొమ్మలు కాండం అడుగు భాగంలో ఉంటాయి.
కొమ్మల కాండం అడుగు భాగంలో ఉండడం అనేది దేని యొక్క లక్షణము? పొద యొక్క లక్షణం. ఇది ఇన్కరెక్ట్. అధిక శాఖలను కలిగి ఉంటది. అధిక శాఖలను కలిగి ఉన్న లక్షణం ఎవరిది? పొదల యొక్క లక్షణం. సో ఇది కూడా ఇన్కరెక్ట్. నిమ్మలో ఇది కనిపిస్తుంది. నిమ్మ దేనికి ఎగ్జాంపుల్? పొదకు ఎగ్జాంపుల్. సో ఇది కూడా తప్పు. ఏది మాత్రమే కరెక్ట్? 1 ఓన్లీ. సో ఇక్కడ ఆన్సర్ ఉంది. 1 ఓన్లీ కరెక్ట్. 1, 2 కరెక్ట్, తప్పు. 1, 2, 3 కరెక్ట్, తప్పు. ఆల్ ఆఫ్ ది అబౌవ్, ఇది కూడా తప్పు. నెక్స్ట్ బిట్ చూడండి. మొక్కలలో అటు ఇటు సంచారం ఉన్న వీధి అని పిలువబడే మొక్క యొక్క ప్రధానమైనటువంటి విధి ఏమిటి? మొక్కలలో అటు ఇటు సంచారం ఉన్న వీధి అని పిలువబడే మొక్క యొక్క భాగం యొక్క విధి ఏంటి? అసలు దేనిని మొక్కల్లో అటు ఇటు సంచారం ఉన్న వీధి అంటాను? కాండం. కాండం అని మనకు తెలుస్తానే ఏ విధి గుర్తొస్తుంది? నీటిని ఖనిజ లవణాన్ని సరఫరా, గ్రహించడం కాదు. నీరు ఖనిజ లవణాలు అనే మాట కనిపిస్తాను, ఇక్కడ పెట్టేయకూడదు. ఇక్కడ చూస్తే నీటిని ఖనిజ లవణాన్ని గ్రహిస్తుంది. ఏది? వేరు యొక్క విధి. సో ఇది కాదు. ప్రధానంగా కిరణజన్య సంయోగక్రియలో పాల్గొంటుంది. ఇది దేని విధి? పత్రం యొక్క విధి. సో ఇది కాదు. ప్రత్యుత్పత్తిలో పాల్గొంటుంది. ఇది దేని యొక్క విధి? ఫ్లవర్ యొక్క విధి. సో ఇది కాదు. నీటిని మరియు ఖనిజ లవణాన్ని సరఫరా చేస్తుంది. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చిన్న టాపిక్, ఈజీగా ఉంటుంది. దీని మీద పెద్దగా కష్టపడాల్సినంత అవసరం లేదు. ఓకే, ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.